సవరణ చేయాలని చెప్పి కనుక ఖచ్చితంగా 42% చట్టబద్ధతోనే రిజర్వేషన్ కల్పించే ఎలక్షన్లు పెట్టాలి. చట్టసభలలో కూడా రిజర్వేషన్, విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్ ఇవ్వాలి. పదవులు కూడా ఉన్నాయి. ఇంకా యాదవులకు ఇవ్వాలి, మున్నూరు కాపులకు ఇవ్వాలి, ఎంబీసీ మంత్రిత్వ శాఖ ఇవ్వాలి, కార్పొరేషన్ చైర్మన్లు కూడా మా బీసీలకు 42% చైర్మన్లు కూడా ఇవ్వాలి. అన్నిట్లలో రిజర్వేషన్ ఇస్తామని చెప్పిన కనుక అన్నిట్లో ఇవ్వాలి. రాష్ట్రం కానీ ఈరోజు చట్ట సవరణ చేయాలంటే వాళ్ళ చేతిలో ఎంపీలు ఉన్నారు కనుక వెంటనే సవరణ అసెంబ్లీలో 2 బిల్లులు మరి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర ఉన్నాయి కనుక ఉన్నటువంటి బీజేపీ పార్టీ వాళ్ళు కూడా వెంటనే ముందుకు వచ్చి ఆ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర ఉన్నటువంటి బిల్లు కేబినెట్ లో చర్చించి వెంటనే బిల్లు పాస్ చేసి రాజ్యాంగ సవరణ చేసి బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి. ఇన్ని రోజులు మోసం చేశారు. వెంటనే దేశంలో కూడా ఎంబీసీ మంత్రిత్వ శాఖ కూడా ఇవ్వాలి. బీసీ మంత్రిత్వ శాఖ కూడా లేదు. బడ్జెట్ ఇవ్వాలి. కనుక ఈ సంవత్సరాలు మోసం చేసిరు అందరూ కూడా. ఇక్కడ మోసం లేరు. ఇక్కడ అన్ని పార్టీలో ఉన్నటువంటి బీసీ వాళ్ళందరూ కదిలినరు. అన్ని పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకత్వం అంతా కూడా ఈ రోజు ఖచ్చితంగా మనం సాధించుకోవాలని చెప్పి ఒక వేదిక మీదకి వచ్చారు. భవిష్యత్ కార్యాచరణ అనేది మేము త్వరలోనే ప్రకటిస్తాం. రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే ఇది అవుతుంది. మొదటి మేము చెప్తున్నాం, తమిళనాడు తరహా చేర్చాలి, లేదంటే రాజ్యాంగ సవరణ చేసి పర్మనెంట్ గా వచ్చేటట్టు చేయాలి. కామరేడ్ డిక్లరేషన్ లో ఇంకా చాలా అంశాలు ఉన్నాయి, అవన్నీ కూడా చేయాలి. ఈ రోజు బంద్ తర్వాత అందరం మళ్ళా కలిసి భవిష్యత్ ఏం చేసి సవరణ చేయాలంటే మరి ఎట్లా అత్యధిక ఎంపీ పార్టీలు అనుకూల పని కానీ ఢిల్లీలో కూడా ఎట్లా కలవాలి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కలవడం, ఇంకా ఒత్తిడి తీసుకురావడం. మరి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు ఉన్నారు. మరి మీరు కూడా పార్లమెంట్ లో గట్టిగా మాట్లాడాలా. ఎత్తన ఆబాది ఎత్తన ఇస్తా అని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది. మేమందరం కూడా మరి కేంద్రం మీద ఒత్తిడి వచ్చేటట్లు ఒక ఉద్యమ కార్యాచరణ అన్ని పార్టీలో ఉన్నటువంటి నాయకులను కలిసి ఒక పెద్ద కార్యాచరణ